నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఏపీలో మద్యం కుంభకోణం గురించి అందరికీ తెలిసిందే. ప్రజల దగ్గర నుండి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు, ఈ విధంగా కూడా కుంభకోణం చేయొచ్చా అని. ఎందుకంటే ఢిల్లీలో జరిగింది 100 కోట్లు మాత్రమే. ఇది ఇప్పటి వరకు లెక్క 3,500 కోట్లు, కానీ 1,00,000 కోట్లు దాటుంటుంది అని చాలా మంది అంచనా. అయితే ఈరోజు అందరూ ఆశ్చర్యపోవడమే కాదు, ఏకంగా సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గి ఒక మాట అన్నారు జడ్జితో. ఏమనంటే, నా ఎంటైర్ జీవితంలో ఇలాంటి స్కామ్ ఇప్పటి వరకు వినలేదు, చూడలేదు, నేను వాదించలేదు అని. అంటే అసలు ఎలా చూడాలి? ఈరోజు ఏపీ ఏ స్థాయిలో ఉంది? ఏపీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలా, లేదంటే ఈ స్కామ్ల గురించి మాట్లాడుకోవాలా అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. మరి అసలు ఎలా చూడాలి? ఇది జగన్మోహన్ రెడ్డికి గట్టి దెబ్బైనా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈరోజు సుప్రీంకోర్టు న్యాయవాది మాటలు అంటే ఎలా చూడాలి అంటారు? ఆయనే ఆశ్చర్యపోయారంటే, సుప్రీంకోర్టు న్యాయవాది, సీనియర్ న్యాయవాది అంటే వాళ్ళు చూడని కేసెస్, వినని కేసెస్, వాదించిన కేసెస్ ఏమి ఉండవు. మరి అలాంటి వ్యక్తి ఆశ్చర్యపోయాడంటే అసలు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి? మరి జగన్మోహన్ రెడ్డి వల్ల ఏం జరగలేదంటారు? ఏంటి సార్ ఇదంతా? ఇప్పుడు ముకుల్ రోహిత్ గారు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది. ఆయన ఇప్పటి వరకు వాదించిన విధానాలు వేరు, ఇప్పుడు ప్రభుత్వం తరపున వాదిస్తున్నారు. మామూలుగా సహజంగా ముద్దాయిల తరపున ఎక్కువ వాదిస్తూ ఉంటారు. ఆయన ఈరోజు ప్రభుత్వం తరపున వాదిస్తూ ఉన్నారు. నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా మద్యం కుంభకోణాలు ఏదైనా ఉంది అంటే అది పెద్ద కుంభకోణం ఇది. దీంట్లో కుంభకోణం గురించో, డబ్బులు పోయిన దాని గురించే చాలా మంది మాట్లాడుతున్నారు. కాదు, కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళ మీద పెట్టాల్సింది మద్యం కుంభకోణం గురించి కాదు, హత్యా నేరాలు పెట్టాలి. ఎంతమంది చనిపోయారు వివరాలన్నీ సేకరించేసి, వాళ్ళ కుటుంబాల దగ్గర నుంచి వివరాలన్నీ సేకరించేసి వీళ్ళ మీద హత్యా నేరాలు కూడా పెట్టాలి. ఇప్పుడు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మిథున్ రెడ్డి అంశం. దీంట్లో 4వ ముద్దాయి మిథున్ రెడ్డి అనే వ్యక్తి. ఈరోజు అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలు పాల్గొనే సదస్సులో అమెరికాలో ఐక్యరాజ్య సమితికి సంబంధించి భారతదేశం తరపున ప్రత్యేక ప్రతినిధుల బృందంలో 16 మంది బృందం వెళ్తూ ఉంటే, అందుట్లో అతను ఒక సభ్యుడు. అతను కూడా ఒక విషయం గురించి, అతనికి ఇచ్చిన సబ్జెక్ట్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. అంటే ఏం సందేశం వస్తుంది ఇక్కడ? 4వ ముద్దాయి మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు పొందుపరిచిన దాని ప్రకారం అతని ఏజెన్సీ ద్వారానే మనుషులు నియమించుకున్నాడు. అతని ఏజెన్సీ వాళ్లే డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులు అంతిమంగా అతని దగ్గర చేరిన తర్వాత అతను ఎవరెవరికి పంపించారనే వివరాలు గూగుల్ టేక్అవుట్తో సహా ఈరోజు పొందుపరిచారు. మరి అలాంటి వ్యక్తి, మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న వ్యక్తి, ఈరోజు అతన్ని విదేశీ పర్యటనకి ఎన్నిక చేశారు. అది విదేశీ పర్యటన చేయటం వేరు. అంతర్జాతీయ సదస్సులో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి, భారతదేశం గురించి, మా దేశంలో ఎలా ఉంది, మేము ఎంత నిజాయితీగా పరిపాలన చేస్తున్నాం, లేకపోతే మా దేశంలో అభివృద్ధి ఎలా ఉంది, లేకపోతే పర్యావరణం ఎలా ఉంది, వీటి గురించి మాట్లాడే కార్యక్రమంలో అతన్ని ఒక సభ్యుడిగా ఎన్నుకొని అతని చేత మాట్లాడిపోతున్నారు అంటే అర్థం చేసుకోండి. అంటే మద్యం కుంభకోణంలో ఉంటాం ఒక క్వాలిఫికేషన్ అనే అనుమానం నాకు వస్తూ ఉంది. అంటే ఇది ఎటు వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి ఏమో ఎప్పుడు కావాలంటే అప్పుడు విదేశాలకి వెళ్ళి రావచ్చు. ఆయనకి 12 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. 12 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ఈ రోజుకి 12 సంవత్సరాలు పూర్తయిపోయి 17 రోజులు. ఆయన బెయిల్ మీద బెయిల్ వచ్చేమో 18 రోజులు, 12 సంవత్సరాలు 18 రోజులు, బయటకు వచ్చి 17 రోజులు. 24వ తారీఖు, సెప్టెంబర్ 24వ తారీఖు నాడు బయటకు వచ్చారు. 2013 సెప్టెంబర్ 23వ తారీఖు నాడు బెయిల్ ఇచ్చారు. ఆయనేమో ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రతిపక్ష నేత అయ్యాడు. ఈరోజు దేశ విదేశాలకు వెళ్ళాలన్నా కూడా సిబిఐ వాళ్ళు అభ్యంతరం చెప్పినా ఒకసారి చెప్పరు, ఒకవేళ అభ్యంతరం చెప్పినా కోర్టు ఇస్తూ ఉంటుంది. అంటే ఎటు వెళ్తున్నాయి? మన న్యాయస్థానాల తీర్పులు ఏ విధంగా ఉంటున్నాయి, లేకపోతే వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఎన్ని రోజులు వీటి గురించి బయటికి రాకుండా ఉంటాయి, ఎన్ని రోజులు విచారణ పూర్తి కాకుండా ఉంటుంది, ఎన్ని రోజులు ఇలాంటి వాళ్ళు ఇలా బయట తిరుగుతూ ఉంటారు, వీళ్ళకి ఈ ప్రాధాన్యతమైనటువంటి స్థానాల్లో ఎలా కూర్చోబెట్టుతున్నారు, ఇది ఇప్పటికే అర్థం కాని విషయం. సరే, ఇక ఈ మద్యం కుంభకోణానికి వస్తే, ఈరోజు
న్యాయస్థానంలో ఆయన రోహిత్ గారు ఆశ్చర్యపోయారంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ 30,000 కోట్ల రూపాయలు అంటే వాళ్ళు చూపిస్తున్న లెక్క ప్రకారం 3,500 కోట్ల రూపాయలు ముడుపులు మాత్రమే. అవును సార్, ముడుపులు మీరు మాత్రమే. గమనించుకోండి, అవును. ముడుపులు మాత్రమే. అంటే వాళ్ళ డిస్టిలరీలు కాకుండా ఎవరైతే బయట వాళ్ళ డిస్టిలరీలు ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు ద్వారా తీసుకున్నదే 3,500 కోట్ల రూపాయలు. నాన్ పెయిడ్ అంటే ఎక్కడా లెక్కలు చూపించకుండా డిస్టిలరీలు నుంచి మామూలుగా ఏదైతే ఈ మద్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో, తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే డిస్టిలరీలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఏదైతే ప్రభుత్వ దగ్గరికి వచ్చేసి అక్కడి నుంచి కదా మొత్తం ఎక్కడికక్కడికి డిస్పాచ్ అయ్యేది. మరి దానికి సంబంధించింది లెక్కలు చూపించకుండా 652 మద్యం దుకాణాల్లో డైరెక్ట్గా డిస్టిలరీల నుంచి మద్యం దుకాణాలకు వెళ్ళింది. మరి ఆ మద్యం దుకాణాలు నడుపుతుంది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం నడుపుతూ ఉంటే దాన్ని నియమించుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, అలాగే మిథున్ రెడ్డి. మరి వాళ్ళిద్దరూ నియమించుకున్న వ్యక్తులు ఆ షాపుల్లో లెక్కలు లేకుండా అమ్మారంటే ఎంత ఎంత ధనం ఉంటుంది? ఎంత లెక్కేసుకోండి మీరు. 652 మద్యం దుకాణాల్లో ఆ విధంగా వాళ్ళు అమ్ముకున్నారు అంటే వాళ్ళ మద్యాన్ని విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని ప్రజలకు ఏ విధంగా చేరవేశారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అందుకే నేను అంది హత్యా నేరాలు మోపాలి వాళ్ళ మీద. ఇప్పుడు సిట్ రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో నిజంగా చాలా అద్భుతంగా చేసింది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అద్భుతంగా చేసినటువంటి దీనికి సంబంధించి చాలా మంది విషయాలు మనకు తెలియని పేర్లన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు. ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, అతనితో దీంతో సంబంధం ఉంటుందని చెప్పని ఎవరు భావించారు. అలాగే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. మరి వీళ్ళందరినీ ఇప్పుడు దాంట్లో పొలిటికల్ లీడర్స్ ఇద్దరు ఉన్నారు ప్రజెంట్గా, మిథున్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరి వీళ్ళందరినీ అదుపులో తీసుకుంటే ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బెయిల్ వచ్చింది. తండ్రి మీద కొడుకు మీద ఒకటే అభియోగం. తండ్రి ఇతని వాహనాలను తరలించారనేది అభియోగం. మరి అతను బెయిల్ ఎలా వచ్చిందో నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. ఈ కొన్ని విచిత్రాలు కనపడతా ఉన్నాయి. అంతకుముందు ఇదే మిథున్ రెడ్డికి సంబంధించి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే ఆధారాలు చూపించిన తర్వాత, బాబు నీ మీద ఆధారాలు ఉన్నాయి, నీకు బెయిల్లో నువ్వు కొనసాగటం కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళి సరెండర్ అవ్వని చెప్పారు. మళ్ళీ ఏసీబీ కోర్టు అతను బెయిల్ ఇచ్చింది. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కొన్ని కనపడుతున్న విషయాలు ఏంటంటే, అధికారులు నిజంగానే ఈ ప్రభుత్వంలో సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా పనిచేసి ఈ కుంభకోణానికి సంబంధించి అన్ని విషయాలు విపులంగా వివరంగా ఎవరెవరి దగ్గర చేతులు మారి ఎంత ధనం వచ్చేసింది, లేకపోతే ఎన్ని డబ్బులు ఏర్పాటు చేసుకున్నారు, ఇలా సహాయ సహకారాలు ఎవరు అందజేశారు, ఇవన్నీ కూడా పొందుపరిచి ఈరోజు న్యాయస్థానం ముందు వాళ్ళు పెడుతున్నారు. ప్రజలేమనుకుంటున్నారంటే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, విచారణ బాగా జరుగుతుందనే దాంట్లో ఇప్పుడు మిథున్ రెడ్డి కావచ్చు, మోహిత్ రెడ్డి కావచ్చు బెయిల్ రావడంతో పాటు మిథున్ రెడ్డిని విదేశాలకు వెళ్ళే అవకాశం కల్పిస్తూ ఉంటే ఒక రకమైనటువంటి ఇప్పుడు దాకా వీళ్ళు పడ్డ శ్రమ నిర్వీర్యం అవుతుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇంకా బ్యాక్ అండ్ నడుస్తుంది కాబట్టే వీళ్ళకి బెయిల్ వచ్చింది. లేదంటే కీలకమైన వ్యక్తి అని చెప్పిన వాళ్ళకి బెయిల్ ఎలా కోర్టు ఇస్తుంది అని చెప్పేసి కూడా ప్రజల నుండి వ్యక్తమవుతున్న అందుకే సడలుతుంది ఈ కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం మీద కావచ్చు, కూటమి ప్రభుత్వం మీద కావచ్చు, నిజంగానే జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారా అనే అనుమానాలు ఈ రోజైతే ప్రజల్లోకి బలంగా ఉంది. ఎందుకంటే ఇది గనక కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇది గనక నిర్వీర్యమైపోయి జగన్మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డికి వీళ్ళకి శిక్షలు కనుక పడకపోతే భారీ మూల్యం కూటమి ప్రభుత్వం చెల్లించుకుంటాం. అంతవరకు మాత్రం గ్యారంటీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.